భయానకమైన మిసైల్ ఇది. దీన్ని ఎందుకు ఇంత డూమ్స్డే వెపన్ అంటే స్కైఫాల్ అని చెర్నోబిల్ ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటారంటే ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మిసైల్ ఎలాంటి తయారు చేయలేదు. ఎందుకు అంటే ప్రతి మిసైల్లో ఏం ఉపయోగిస్తారండి, నార్మల్ కెమికల్ ఫ్యూయల్స్ ఉపయోగిస్తాం. ధన ఇంధనం కానీ ద్రవ ఇంధనం కానీ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫ్యూయల్స్. కానీ ఈ మిసైల్లో ఉపయోగించే ఇంధనం ఏంటంటే అణు ఇంధనంతో పనిచేసే మిసైల్. కాబట్టి ఇది నో వన్ పొసెసెస్ దిస్ వెపన్. ఈ మిసైల్ అణు ఇంధనంతో పనిచేస్తాయి కాబట్టి నెలల తరబడి భూమి మీద ఎగురుతూ ఉంటుంది, ఎవరికి దొరకకుండా. కాబట్టి ఈ మిసైల్ ఇంకా శత్రువు ఏమీ చేయలేడు. 2 అణు ఇంధనంతో వెళ్తుంది, అణు బాంబులు తీసుకెళ్తుంది అనమాట. ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ మిసైల్ అండ్ న్యూక్లియర్ క్యారియింగ్ మిసైల్. మళ్ళీ ఇది తీసుకెళ్లే మిసైల్ ఏంటంటే హైడ్రోజన్ బాంబు తీసుకెళ్తుంది, లేదా మిరువు టెక్నాలజీలో మల్టిపుల్ వార్హెడ్స్ తీసుకెళ్తుంది. అంత డేంజర్. అందుకని ఇది ప్రళయకాల వెపన్, డూమ్స్ డే వెపన్ అని పిలుస్తారన్నమాట. ఈ వెపన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే శత్రు దేశంలో మిగలడానికి కూడా లేకుండా అన్నదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎవరు అడ్డుకోలేరు కాబట్టి. ఇది వెళ్ళిందంటే ఇంకా శత్రువు నాశనం. అంతటి భయానకమైన మిసైలే బురవేష్నిక్. దీన్ని రష్యాలో ఈ బ్యారెంట్ సీ దగ్గర నుండి అంటే ఆర్కిటిక్ సీ దగ్గర నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది రష్యా సంతోషంతో ప్రకటించింది. కాబట్టి ఇంకా ఈ రష్యా ఈ వెపన్ తర్వాత ఇంకా అమెరికా కాదు ఏ దేశం కూడా టెక్నాలజికల్